పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే పెద్దలు కూడా భయపడతారు. కానీ ఓ 10 ఏళ్ల బాలుడు తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఆసక్తిగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని కంక్టి మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే వినయ్ రెడ్డి అనే 10 ఏళ్ల బాలుడు జాతర కోసం కంక్టిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తాతతో కలిసి జాతరకు వెళ్ళాడు. అక్కడ ₹300 పెట్టి ఓ బొమ్మ హెలికాప్టర్‌ను కొన్నాడు. ఇంటికి వచ్చి చూడగా అది గాల్లోకి ఎగరడం లేదు. వెంటనే జాతరలో ఏర్పాటు చేసిన దుకాణం వద్దకు వెళ్ళగా యజమాని మరో హెలికాప్టర్ ఇచ్చాడు. రెండవది కూడా పనిచేయడం లేదని మరోసారి దుకాణంకి వెళ్ళగా యజమాని తిరిగి వేరే హెలికాప్టర్ ఇచ్చాడు. ఇది కూడా ఎగరడం లేదని మళ్ళీ షాప్‌కు వెళ్ళగా యజమాని కోప్పడ్డాడు. వేరే హెలికాప్టర్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. తాను మోసానికి గురయ్యానని తెలిసిన 10 ఏళ్ల బాలుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. షాపు యజమాని చేసిన మోసాన్ని పోలీసులకు వివరించాడు. స్పందించిన ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్‌ను పంపారు. కానీ అప్పటికే దుకాణం యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు. ఈ తరుణంలో బాలుడి తాతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ బాలుడికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించారు. కాగా 10 ఏళ్ల బాలుడి ధైర్యం గురించి తెలుసుకున్న వారు అభినందిస్తున్నారు.